భారత రాజ్యాంగ దినోత్సవం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి స్ఫూర్తితో, భారత రాజ్యాంగ స్ఫూర్తితో, బీపీ మండల్ స్ఫూర్తితో ఈ దేశంలో ఉన్నటువంటి మెజారిటీ ప్రజలైన బీసీలకు చట్టసభల్లో జనాభా దామాష ప్రకారం రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేస్తూ ఈరోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికి వినతి పత్రం ఇస్తూ ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. గడిచిన కొన్ని దశాబ్దాలుగా బీసీ సంఘాల ఆధ్వర్యంలో, దేశంలో ఉన్నటువంటి బహుజన పార్టీల ఆధ్వర్యంలో తెలంగాణ ఉద్యమ క్రమంలో ప్రధానమైన డిమాండ్గా పెట్టుకున్నాం. ఈ తెలంగాణ రాష్ట్రంలో కులాల జనాభా దామాష ప్రకారం జనాభా లెక్కలు సేకరించి కుల జనాభా ఆధారంగా రాజకీయ ప్రాతినిధ్యం కల్పించాలి. అది పంచాయతీ మెంబర్ నుండి పార్లమెంటు మెంబర్ వరకు అన్ని స్థాయిలలో రాజకీయ ప్రాతినిధ్యం కల్పించాలనే డిమాండ్తోని తెలంగాణ ఉద్యమం ప్రారంభమైంది. అది ఒకటే కాదు, కులాల జనాభా దామాష ప్రకారంగా రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్లో జనాభా దామాష ప్రకారం బడ్జెట్ కేటాయించాలని కూడా ప్రధాన డిమాండ్గా పెట్టుకొని తెలంగాణ ఉద్యమ ప్రారంభంలో 96లో సూర్యాపేట డిక్లరేషన్ అనే పేరు మీద మారోజు వీరన్న నాయకత్వంలో డిక్లరేషన్ అనౌన్స్ చేయడం జరిగింది. ఆ డిక్లరేషన్ స్ఫూర్తితోనే ఈరోజు మేమందరం కూడా ఈ ఉద్యమాల్లో కొనసాగుతున్నాం. ప్రధానమైన డిమాండ్ ఏంటంటే తెలంగాణ రాష్ట్రంతో పాటు దేశవ్యాప్తంగా పంచాయతీ మెంబర్ నుండి పార్లమెంటు మెంబర్ల వరకు జనాభా దామాష ప్రకారంగా ఖచ్చితంగా రిజర్వేషన్లు అమలు చేయాలి. గడిచిన 80 సంవత్సరాలుగా దేశానికి స్వాతంత్రం వచ్చినప్పటి నుండి ఈ రోజు వరకు ఎప్పుడు కూడా బీసీలకు చట్టసభలో రిజర్వేషన్లు అమలు చేయకపోవడం వల్ల బీసీలు చట్టసభలో ప్రాతినిధ్యాన్ని పొందడం అనేది పొందే అవకాశం లేకుండా పోయింది. కాబట్టి మెజారిటీ ప్రజలకు ఉన్నటువంటి రాష్ట్రంలో 2 కోట్ల మంది ప్రజలు, దేశంలో 80 కోట్ల మంది ప్రజలకు ప్రాతినిధ్యం లేకపోవడం వల్ల ఈ మొత్తం ప్రజల సమస్యల మీద చట్టసభల్లో మాట్లాడే అవకాశం లేకుండా పోయింది. కాబట్టి ఈ బీసీలు ఇప్పటికి కూడా ఉత్పత్తిలో ప్రధాన భూమిక పోషించే వాళ్ళు, రాష్ట్ర దేశ సంపదలో ప్రధాన భూమిక పోషించే వాళ్ళు, రాష్ట్ర కేంద్ర బడ్జెట్లో తమ వాటాను ఎప్పటికప్పుడు అందిస్తున్న వాళ్ళు ఆ వాటాను పొందడంలో, ఆ వాటాను అనుభవించడంలో వెనుకబడ్డరు. దానికి కారణం ఏంటంటే ఈ రాష్ట్రాన్ని, దేశాన్ని పాలించే వాళ్ళందరూ కూడా గడిచిన 8 దశాబ్దాలుగా ఆధిపత్య దోపిడీ వర్గాలకు సంబంధించిన వాళ్ళే ఈ దేశాన్ని పరిపాలిస్తూ వస్తున్నారు. కాబట్టి బీసీలు, మెజారిటీకి ఉన్నటువంటి బీసీలను, ఎస్సీలను, ఎస్టీలను, మైనార్టీలను, మహిళలను చాలా చిన్న చూపు చూస్తూ వివక్షతకు గురి చేస్తూ వెనుకబాటు కారణమవుతున్నారు. కాబట్టి ఈ దోపిడీకి పాలకులే కారణం కాబట్టి పార్టీ ఏదైనా, పాలకులు ఎవరైనా వాళ్ళందరూ కూడా బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలు అందరినీ కూడా నిర్లక్ష్యం చేస్తూ వచ్చిండ్రు. ఆ నిర్లక్ష్యానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలు అందరినీ కూడా కలుపుకొని ఒక రాజకీయ ఉద్యమాన్ని ప్రకటించడం కోసం మేము ఏర్పాటు చేస్తున్నాం. తెలంగాణ ఉద్యమ కాలంలో తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకోవడం కోసం 96 నుండి 2014 వరకు జరిగిన రాజకీయ కార్యక్రమాలు, రాజకీయ యుద్ధం ఏదైతే ఉన్నదో ఆ యుద్ధాన్ని స్ఫూర్తిగా తీసుకొని మేమందరం కూడా పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేయడం కోసం నిర్ణయించుకున్నాం. రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాల మీద మా హక్కుల సాధన కోసం రాజకీయ యుద్ధాన్ని ప్రకటిస్తున్నాం. ఆ యుద్ధంలో అంతిమ గెలుపు మాదే. నిన్న తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నాం. రేపు సామాజిక న్యాయ రాజ్యాధికారాన్ని కూడా మేము సాధించుకునే వరకు మేము ఎవరం కూడా నిద్రపోమని చెప్పి ఈ తెలంగాణ ప్రజలకు, భారతదేశంలో ఉన్నటువంటి బీసీ ప్రజలకు అందరూ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. అదే సందర్భంలో మిత్రులు, ఎస్సీ ఎస్టీలకు సంబంధించిన సోదరులు కూడా మా పెద్దలు ఇక్కడ మాతో ఉన్నారు. మేమందరం కూడా కలిసి ప్రయాణం చేస్తాం, కలిసి యుద్ధం చేస్తాం. వాళ్ళు ఎప్పుడు మాతో ఉంటారు, మేము ఎప్పుడు వాళ్ళతో ఉంటాం. వాళ్ళు మేము వేరు కాదు, ఒకే జాతికి సంబంధించిన వాళ్ళం, ఒకే రక్త బంధువులం. కాబట్టి మేమందరం మమ్మల్ని వేరు చేయాలని చూస్తే వేరు కావడం అనేది సాధ్యం కాదు. తెలంగాణ రాష్ట్రంలో శ్రీకృష్ణ కమిషన్ రిపోర్ట్ ప్రకారంగా 93% బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలు ఉన్నారు. 7% మాత్రమే ఆధిపత్య దోపిడీ వర్గాలకు సంబంధించిన వాళ్ళు ఉన్నారు. మా వచ్చే ఎన్నికల్లో స్థానిక సంస్థల నుంచి మొదలు పెడితే వచ్చే పార్లమెంట్ ఎన్నికల వరకు మేము ప్రజలకు పిలుపునిస్తున్నాం. జనాభా దామాష ప్రకారంగా చట్టసభలో ప్రాతినిధ్యం అమలు చేయడం మాత్రమే కాదు, ఒకవేళ దాన్ని అమలు చేయకపోతే మా 93% ప్రజల మంది ఒక్కటిగా ఉండి ఒకే గొంతుతో మాట్లాడుతూ వచ్చే ఎన్నికల్లో ఆధిపత్య దోపిడీ వర్గాలను చిత్తు చేస్తామని చెప్పి సందర్భంగా హెచ్చరిస్తున్నాం. సామ్రాజ్యం తక్షణమే మనం దాన్ని రద్దు చేయాలని చెప్పేసి 42% బీసీ రిజర్వేషన్ల సాధన సమితిగా అంబేద్కర్ సాక్షిగా మేము విన్నవించుకోవడం జరిగింది. ఎందుకంటే ఈ ప్రభుత్వాలను నమ్మే పరిస్థితి లేదు. ఈ రాజ్యాంగానికి అమలు చేయాల్సినటువంటి రేవంత్ రెడ్డి రకరకాల కళ్ళబొల్లి మాటలు చెప్తూ దాటవేస్తూ ఉన్నారు. ఈ చివరిగా 17% దిగజార్చి గ్రామ సర్పంచులుగా, ఎంపీటీలుగా, ఎంపీపీ సర్పంచులుగా కనీసం పాల్గొనలేని పరిస్థితుల లోపల ఈ పరిస్థితిని తీసుకొచ్చినటువంటి రేవంత్ సర్కార్కి అంబేద్కర్ సాక్షిగానే బుద్ధి చెప్తామని చెప్తున్నాం. తక్షణమే నీకు చిత్తశుద్ధి ఉంటే రేవంత్ రెడ్డి ఎన్నికలు వాయిదేయాలి, లేని పక్షంలో ప్రజాక్షేత్రంలో నేను ముద్దాయి చేయక తప్పదు. ఇంతకాలం నడిపినటువంటి నాటకాలకి తెర దింపాల్సిన అవసరం ఉందని చెప్పేసి అంటా ఉన్నాం. నువ్వు ఏం చెప్తా ఉన్నావు? కార్పొరేషన్ చైర్మన్లలో రెడ్లను నిలిపిస్తా ఉన్నావు. మొత్తం
నామినేషన్ పోస్టులలో ఎంపీ మొత్తం కూడా ప్రజాప్రతినిధులు ఉద్యోగస్తులలో కూడా రెడ్డి సామ్రాజ్యాన్ని నియమిస్తూ మొత్తం వార్డు మెంబర్గా కనీసం 80 కులాలు ఎంబీసీ కులాలు వార్డు మెంబర్ కాని కులాలని కూడా ఈరోజు వార్డు మెంబర్ కాకుండా నోటికాడు ముద్దలాగినట్టు గద్దలాగినట్టు లాక్కపోయి ఈరోజు మమ్మల్ని ఇబ్బంది పాలు చేయడం అనేది దుర్మార్గమైంది. అందుకే మేము అంటా ఉన్నాం, ఈ బీసీ ప్రజాప్రతినిధులు అందరూ కూడా బేషరతుగా రాజీనామా చేయాల్సిన అవసరం ఉంటుంది. మాతో పాటు ఉద్యమంలో రావాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం.